ప్రజలతో జాగ్రత్తగా ఉండాలి. చెప్తే వింటారు, చెప్పిందల్లా ఊకొడతారు అనుకోకూడదు. పడేసి తన్ని తట్టున్నారు ఇవాళ జనం. తమకు నచ్చకపోతే పడేసి తన్నే తట్టున్నారు జనం. ఇప్పుడు గతంలో ఒక వైసీపీ నాయకుడు జోగి రమేష్ అనుకుంటా, గుంటూరు నుంచో విజయవాడ నుంచో అమరావతి బస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తారో తెలుసా? అమరావతి అని ఒక చిన్న పల్లెటూరుకి వెళ్తారు. అక్కడ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటది అని చెప్పి, అంటే అమరావతి అనే బస్సు గుంటూరు నుంచో విజయవాడ నుంచో ఎక్కితే ఒక పల్లెటూరికి పోతారు అని, అమరావతి అనేది ఒక పల్లెటూరు అని వెటకారం చేయడం కోసం మాట్లాడి, ఆ వెటకారం కోసం మాట్లాడాడు కదా, అమరావతిని వెటకారం చేశారు కదా. ఇప్పుడు ఒక పబ్లిక్ వ్యక్తి రాజమండ్రి నుంచి వైసీపీ నాయకుడు జోగి రమేష్కి ఫోన్ చేసి మావిగనికి వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి సార్ అని అడిగినటువంటి ఆడియో బాగా వైరల్ గా మారింది. అంటే జనం ఎంత తెలివిగా ఉన్నారు చూడండి. కనీసం అమరావతి బస్సు ఎక్కితే పల్లెటూరుకైనా పోతాం, కానీ అసలు మావిగన్ లేదు కదా. అదే అల్లావుద్దీన్ అద్భుత దీపం వైసీపీ నాయకులు నోళ్ళల్లో కనపడిద్ది తప్ప వినపడిద్ది తప్ప మావిగన్ అనేటువంటి ఇది ఎక్కడుంది అసలు? సో ఇప్పుడు ఆడియో మీకు వినిపిస్తా చూడండి ఒకసారి. హలో హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? నువ్వు ఏ మావిగన్ లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది బస్సు ఎక్కాలి కదా సార్. మనం ఏ బస్సు ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత. ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు? అలా కాదు సార్. ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని బస్సు ఉంటది. ఆ ఊరు ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత, అలా అయిపోయిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారో సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాను, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్? మావిగన్ ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం. ఏదైనా గోదావరి వెటకారం చాలా డిఫరెంట్ గా ఉంటది కదా. రాజమండ్రికి చెందినటువంటి ఒక కామన్ మ్యాన్ మాజీ మంత్రి జోగి రమేష్కి ఫోన్ చేసి ఇలా అంటే మావిగన్ ఎంత కామెడీ అయిపోయిందో చూడండి. సో ఇప్పటికైనా వైసీపీ నాయకులు రియలైజ్ అయితే చాలా మంచిది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.